హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా? పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్యాబేజీ ఎగ్ ఫ్రై ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారండి. ముందుగా శుభ్రంగా కడిగిన క్యాబేజీ 4 కోడిగుడ్లు తీసుకోవాలండి. క్యాబేజీని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిట్పట్లాడాక ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ్డలని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న ఎర్రగడ్డలోకి ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ముందుగా కట్ చేసిన క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. క్యాబేజీని ఓవర్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి క్యాబేజీని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం. ఎందుకంటే ముందే పచ్చిమిర్చి వేసాను, అందుకే కారం తక్కువగా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యాబేజీకి మసాలాలు అంటేటట్టు నీట్గా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న క్యాబేజీ సైడ్కి జరుపుకుని అందులోకి ఒక్కొక్కటిగా కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. మీ ఇష్టమండి, మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. అలాగే ఈ గుడ్లని కదుపకుండా మూత పెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి గుడ్లని కదుపుకోవాలి. మధ్యలోనే గుడ్లని 1 నిమిషం పాటు కదుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకున్న గుడ్లని క్యాబేజీని ఈవెన్గా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి. మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. క్యాబేజీ ఎగ్ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.